నాకు కొన్ని బాధలు జరుగుతున్నాయి 15 నెలల నుంచి. మీ సొంత ఊరు నేటివ్ ప్లేస్ తమిళనాడు సార్. తమిళనాడు నుంచి ఖమ్మం వచ్చి 48 సంవత్సరాలు అయింది సార్. ఒక్కటే పదాల 20 సంవత్సరాల కిరాలు ఉన్నా సార్. ముస్తాబాద్గా ఒకటే పదాల 28 సంవత్సరాలు, టోటల్ 48 సంవత్సరాలు సార్. ఇప్పుడు దాకా ఏ పోలీస్ స్టేషన్ తెలియదు, ప్రెస్ మీట్ తెలియదు, ఏం తెలియదు సార్. ఏదో శిక్షలు బొమ్ముండ చేసుకొని అమ్ముకుంటున్నాం. దానికి మా దగ్గర లైసెన్స్ ఉంది సార్, ఫుడ్ లైసెన్స్, అన్ని లైసెన్స్ ఉంది సార్. మా ఇంటి పక్కన ఒక ఆయన కదిరి అనేసి ఇల్లు కట్టుకున్నాడు సార్. ఎవరో తెలియదు, ఇంటి పక్కన ఇల్లు కట్టుకుంటుంది సార్. కట్టుకొని 4 సంవత్సరాలు అయింది సార్. కట్టేదాకా మా ఇంట్లో 3 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మా ఇల్లు వాడుకున్నారు సార్. ఇటుకలు వేయటం, మా కాంపౌండ్ మూసేయటం, మొత్తం మూసేయటం. సరే పక్కన వస్తున్నారు కదా అని వదిలేసినాం సార్. మా ఆయన పని కాగానే మా పని మా మీద పెట్టారు సార్. సార్ ఇంత పేరం చేస్తున్నాం, అది చేస్తున్నాం, పోగొస్తుంది, అది అవుతుంది అని విలేకరులు ఎవరు పేపర్ వాళ్ళు రావటం, పైసలు అడగటం, లేవనటం, మున్సిపాలిటీ రావటం, మళ్ళీ కొనవద్దరం, మళ్ళీ ఒక ఆయన రావటం, మళ్ళీ ఒక ఆయన పంపటం. ఎందుకు పోవాలని మా ఊళ్ళో 5,000 ఇచ్చారు సార్ ఒకటి. మళ్ళీ వారం తర్వాత ఒక ఆయన వస్తున్నారు. ఈ పేపర్ ఏదో పేపర్ పేరు చేసుకుంటే పట్టుకొని వస్తారు. ఏదో మా తెలుగు రాదు చెప్పింది మొన్న ఇచ్చిన మనకేనన్నది. మళ్ళీ ఫుడ్ ఆఫీసర్ వచ్చారు సార్. 2 సార్లు ఫుడ్ ఆఫీసర్ వచ్చారు సార్. వచ్చారు, చూశారు, అన్ని పక్కా ఉంది సార్. ఆ సార్ ఏం చేసారు, 1 సంవత్సరం మా వాళ్ళు అందరికీ 1 సంవత్సరం లైసెన్స్ చేయదు. ఇప్పుడు మా బాధలు చూసి 5 సంవత్సరాలు లైసెన్స్ ఇచ్చిండు ఫుడ్ ఆఫీసర్ సార్. సరే మంది కట్టుకుందని అన్ని చూసుకొని 2 సార్లు వెళ్ళిపోయారు సార్. మళ్ళీ ఒకసారి ఫుడ్ ఆఫీసర్ అనుకొని వేరే వాళ్ళని పంపించారు సార్. ఏంటి మళ్ళీ ఫుడ్ ఆఫీసర్ సార్ దగ్గర పోయినా, ఏంటి సార్ మళ్ళీ పంపించారు, అన్నీ ఉన్నాయి కదా, మీరు మా అబ్బాయి సార్, మరి ఎవరో విచారించుకో, మాకు తెలవదు, మీరు 2 సార్లు వచ్చినా అంతే అని చెప్పారు సార్. మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు 15 నెలల నుంచి పొయ్యి ముట్టిలేదు సార్. తెల్లారితే పొయ్యి ముట్టిస్తే తెల్లారితే 10 మంది అసిస్టెంట్ కమిషనర్ నుంచి మా ఇంట్లోనే చెప్పి ఉంటుంది సార్. పొయ్యి ముట్టియగానే సరే ఇట్ట చేస్తారు కదా అని అన్నానికి లేదు. 15 నెలలు అయింది. సరే 3ంటికి పొయ్యి ముట్టిస్తాం సార్. ఈ మున్సిపాలిటీ రాగా 3ంటికి ముట్టితే 7ంటికి వస్తారు సార్. 7ంటికి జీప్ వచ్చేస్తుంది. అందులో పోటీ అనే అతను, ఇంకొక మల్లయ్య, ఈ జవాన్ అక్కడ మా కదిరి, మా ఇంటి పక్కన ఉన్నాడు సార్. కదిరి ఆయన పేరు. ఆయన ఇంట్లోనే పని మున్సిపాలిటీలో జీతం తీసుకోండి, ఈయన దగ్గరే ఉంటారు ఇద్దరు. జీతం ఇచ్చేది ఎవరు? మున్సిపాలిటీ, అది గవర్నమెంట్. మా సొమ్మే, అది కూడా మా సొమ్మే. అక్కడ జీతం తీసుకొని 17 నెలల నుంచి ఈ మా ఇంటి పక్కన కదిరి సార్, ఆయన ఇంట్లోనే ఉంటారు సార్. ఎప్పుడు పోగొస్తుంది, వీడియో తీయటం, పేపర్లు వేయటం, బదిలాం చేయటం సార్. ఇట్లా చేస్తుంది సార్. ఉన్నా ఖమ్మంలో ఉన్నా, తెలుగు కొద్ది రాదు, ఖమ్మంలో ఉన్న పెద్ద పార్టీ వాళ్ళ దగ్గర అంతా పోయినా సార్. ఈ వీడియో ఇంట్లో కొట్టిన తర్వాత ఇంట్లోకి వచ్చి 17 మంది కొట్టారు సార్. మా ఇంట్లోకి వచ్చి ఈమెని గుండెల మీద సీసీ ఫుటేజ్ ఉన్నాయి, కొట్టరాని చోట ఇంట్లోకి వచ్చి చాకెట్ చింపారు. సీసీ ఫుటేజ్ సొంతం చేయడానికి బెడ్రూమ్లోకి వచ్చింది సార్. మా ఇంటికి 5 మొత్తాలు ఉన్నాయి. ఇటు నుంచి 2, ఇటు నుంచి లోనకపోతే అడ్డుకుంది. సీసీ ఫుటేజ్ ఎత్తుకొని కూడగొట్టి ఎత్తుకుపోయాడు. అప్పుడు జాకెట్ చింపి అడ్డం పోతే జాకెట్ చింపారు సార్. గేటు బయట మా ఊరిని 17 మంది కొడుతున్నారు సార్. నన్ను అడ్డుపడుతున్నారు సార్. నన్ను కొడుతుంటే వీడియో తీస్తుంది సార్. వీడియో కొట్టి వీడియో రాకున్నారు. గ్రూప్ ఉంది సీసీ ఫుటేజ్ మీకు ఇస్తున్నప్పుడు. ఇంట్లోకి వచ్చి వీడిని పళ్ళ 10 మంది కొడుతున్నారు సార్. నేను దండం పెడుతున్నా, చూడండి సార్, వీడియో పెడుతున్నా సార్. కొట్టకు సార్ దండం పెడుతున్నా. రెడ్ కలర్ వీడియో ఉంటుంది. వాళ్ళు ఎంత చెప్పినా కొడతాను సార్. ఎవరో ఒక రోడ్డు మీద పోయిన వాళ్ళు మాకు 60 ఇంతమంది కొడుతున్నారు అని ఎవరో 100 ఫోన్ చేశారు సార్. 6 గంటలకు వచ్చారు సార్ ఇద్దరు టకా. వాళ్ళు రాకపోతే మమ్మల్ని చంపేదే సార్. అంటే డైరెక్ట్ చేస్తే ఇద్దరు వచ్చారు. ముందు ఒకళ్ళు 5 నిమిషాలు ఒకళ్ళు వాళ్ళు వచ్చి రచించాడు. మళ్ళీ కదిరి గారు అనే తండ్రి ఆయన అన్ని ఆపింది సార్.